నమస్కారం అండి. నేను డాక్టర్ నాగ శ్రీకాంత్, ప్లాస్టిక్ సర్జన్ని, కిమ్స్ సిక్రా నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇవాళ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే తెగిపోయిన భాగాల్ని హాస్పిటల్కి మంచిగా తీసుకురావడం ఎలా అని తెలియటం కోసం చెప్తున్నాను. ఎందుకంటే నాకు గత 2-3 నెలల్లో 4-5 కేసులు వచ్చినాయండి. వాళ్ళు ప్రాపర్గా తీసుకురాకపోవటం మూలంగా నేను ప్రాపర్గా రీఇంప్లాంట్ చేయలేకపోయాను. సరేనండి, ఈ వీడియోలో మీకు ఎలా ప్రాపర్గా హాస్పిటల్కి తీసుకురావాలి తెగిపోయిన భాగాన్ని వివరించడం కోసం అని చెప్తున్నానండి. ఇది ఎగ్జాంపుల్ అండి. ఇది తెగిపోయిన వేలు భాగం అనుకుందాము. దీన్ని మనం తెగిపోతే మామూలుగా కత్తితో కట్ అయింది కానీ అయితే ప్రాబ్లం లేదండి. కొంతమంది చైన్లో పెట్టం కానీ లేకపోతే రోడ్డు మీద యాక్సిడెంట్ అయినప్పుడు కానీ ఇలా తెగిపోయిన భాగం తీసుకొస్తే దీన్ని ఫస్ట్ రన్నింగ్ వాటర్ కింద మనం ట్యాప్ కింద రన్నింగ్ వాటర్ కింద పెట్టి దీన్ని క్లీన్ చేస్తామండి. సో క్లీన్ చేయడం వల్ల దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అనేది రాకుండా మీరు ప్రివెంట్ చేసినట్టు. తర్వాత దీన్ని తీసుకొచ్చి ఒక తడిగుడ్డ లోపల, పొడిగుడ్డ కాదండి, తడిగుడ్డ లోపల దీన్ని చుట్టాలండి. చుట్టేసేసి దీన్ని తీసుకెళ్ళి ఒక పాలిథిన్ కవర్ బ్యాగ్లో పెట్టాలండి. దీన్ని తీసుకువచ్చి మనం ఐస్ ప్యాక్ మీద కానీ ఐస్ క్యూబుల మీద కానీ పెట్టాలండి. పెట్టి దీన్ని మనం ఐస్ బాక్స్లో పెట్టేసేసి తర్వాత ఇదే ఐస్ బాక్స్లో పెట్టి మనం 6 గంటల లోపు హాస్పిటల్కి తీసుకొస్తే మనం ఏమన్నా ప్రాపర్గా అవుట్కమ్ ఉండటానికి మనకి ఉపయోగపడుతుందండి. దీంట్లో ముఖ్య గమనిక ఏంటంటే అండి, తెగిపోయిన భాగాన్ని డైరెక్ట్గా నీళ్ళల్లో పెట్టడం కానీ డైరెక్ట్గా ఐస్ మీద పెట్టడం కానీ చేయకూడదండి. చేయటం వల్ల నీళ్ళల్లో పెడితే తెగిపోయిన భాగం నీళ్ళు ఎక్కువైపోయి ఉబ్బిపోయి మనకి రిపేర్ చేయడానికి పనికిరాదండి. అదే ఐస్ బాక్స్ మీద పెడితే ఏమైందంటే కృషించుకుపోద్దండి. ఐస్ మీద పెట్టడం వల్ల కృషించుకుపోయి దాని వల్ల కూడా మనకి రీఇంప్లాంటేషన్కి పనికిరాదు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఇది మన జనాలకి ప్రజలకి ఉపయోగపడటం కోసం అని చెప్పి ఈ వీడియో చేశానండి.